హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా 2026 నూతన సంవత్సర శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి 2025 దాటి 2026లో ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి సహాయం చేశారు. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము మరి 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకోనము. దేవుని వాక్యములో హబక్కూకు ఏమని మాట్లాడుతున్నాడంటే, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచుము. 2025 అయిపోయింది, 2026లోకి వచ్చాం. 4 దినాలు గతించాయి. 5వ దినములో మనము ఇలాగున 5, 6, 7 వరుస పెట్టి దినాలు ప్రవేశిస్తాం. అయితే ప్రియులారా, సంవత్సరములు గతిస్తూ ఉంటుండగా మన జీవితాలు నూతనపరచబడాలి. పాతవి గతించాలి. పాత అలవాట్లు, పాత కోరికలు, పాత నిర్ణయాలు, పాత ఉద్దేశాలు అన్నిటిని విడిచి సమస్తము క్రొత్తవి కావాలి. అంటే పాత 2025లో ఎలా బ్రతికామో అదే విధముగా 2026లో బ్రతకూడదు. అది దేవుని ఉద్దేశం కాదు. దేవుని కొరకు ఒక నూతన తీర్మానాలు, నిర్ణయాలు అవసరం. క్రైస్తత్వములో దేవుడు కోరుకునేది ఏంటంటే క్రొత్త తీర్మానాలు, క్రొత్త నిర్ణయాలు ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఆలోచించండి. మనము నిర్ణయాలు చేయకుండా, తీర్మానాలు చేయకుండా క్రైస్తత్వము అనేది లేదు. ఈరోజున దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, గత సంవత్సరంలో నువ్వు దైవ గ్రంథం బైబిల్కి విలువ ఇవ్వాల. ఈ నూతన సంవత్సరంలో దైవ గ్రంథం బైబిల్కి విలువ ఇచ్చి క్రమంగా దాన్ని చదవాలి. గత సంవత్సరంలో నువ్వు ప్రార్థనకు విలువ ఇవ్వాల. ఈ నూతన సంవత్సరంలో ప్రార్థించుటయందు సమయాన్ని గడపాలి. గత సంవత్సరంలో దేవుని మందిరానికి నువ్వు క్రమంగా వెళ్ళలేదు. జ్ఞాపకం వచ్చినప్పుడు వెళుతూ వచ్చావు. అలాగైతే ఈ నూతన సంవత్సరంలో దేవుని మందిరానికి వెళ్ళటానికి తీర్మానాలు చేసుకోవాలి. గత సంవత్సరంలో నీవు దేవుని యొక్క మార్గములో ఆయన్ని ఆరాధించలేకపోయావు. ఈ నూతన సంవత్సరంలో ఆయన్ని ఆరాధించాలి. గత సంవత్సరంలో దేవుడంటే నీకు పెద్ద ఆసక్తి లేదు. ఏదో వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, లేకపోతే క్రిస్మస్కి, ఈస్టర్ కనబడితే చాలే అని నువ్వు అనుకున్నావు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు మారాలి. నీ హృదయం మారాలి. నీ పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుడు ఇష్టపడనివి 2 ఉన్నాయి. ఒకటి, మనము ఆయన వద్దన్నది చేసినా ఆయన ఇష్టపడడు. ఆయన అవునన్నది చేయకపోయినా ఆయన ఇష్టపడడు. అంటే చేయవలసినవి చేయకపోయినా పాపమే, చేయకూడనివి చేసినా పాపమే. దేవుడు అలాగున ఇష్టపడేటువంటి దేవుడు కాదు. అందుకొరకే భక్తుడు
ఏమంటున్నంటే, సంవత్సరములు జరుగుచుండగా మమ్మల్ని నూతనపరచు, సంవత్సరములు జరుగుచుండగా మేమేం చేయాలో దాన్ని మాకు తెలియచేయి అని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆలోచిద్దాం. ఎన్నో కోరికలతో నూతన సంవత్సరంలో ప్రవేశించారు, ఎన్నో ప్రణాళికలతో నూతన సంవత్సరంలో ప్రవేశించారు, ఎన్నో ఉద్దేశాలతో నూతన సంవత్సరంలో ప్రవేశించారు. అయితే నీ జీవితమును మార్చుకోవటం అనేది నీ చేతిలో ఉన్నది. ఆలోచించుకొని నిర్ణయాలు చేయాలి. దేవుడు తద్వారా నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆలోచించు, ప్రభువుని ప్రేమించు, ప్రభు వాక్యాన్ని ప్రేమించు, ప్రభు మార్గమును ప్రేమించు. తద్వారా దైవ ఆశీర్వాదాన్ని పొందు. దేవుడి ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమగలిగినటువంటి మా దేవా, నీకు వందనాలు. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును మా ఎడల నూతనపరచండి. మేము ఎప్పుడూ ఒకే విధంగా ఉండగా నీ కొరకై ఒక నూతనమైన తీర్మానములతో నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. నీ కృప అనుగ్రహించమని, వాక్యం వినేవారికి జ్ఞానోదయం కలుగు చేయమని, పరిచర్య ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. చేరువచ్చిన వారందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.